సిద్దిపేట జిల్లా కోర్టులో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, శ్రావణి యాదవ్, తరుణి, మిలింద్ కామ్లీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన పోటీలు, అంతాక్షరి, క్విజ్ పోటీలలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్తో పాటు జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలా ఉండాలన్నది పురుషాధిక్యత సమాజం నిర్ణయిస్తుందని, కానీ ఈ ఆలోచనలో మార్పు రావాలన్నారు. ప్రతి మహిళ ఎదుటి మహిళను స్ఫూర్తిగా తీసుకోవాలని, అసూయ పడొద్దని అన్నారు. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందని, సమాజంలో స్త్రీలు పురుషులు సమానమన్న ఆలోచన రావాలన్నారు. కోర్టు సిబ్బంది న్యాయవాదులతో కలిసి ఆట పోటీలలో పాల్గొనడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిందే 1911 అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళని అనగదొక్కుతూ ఉంటే దానికి ప్రతిఫలంగా లేదు మేము కూడా మనుషులము, మరి మాకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని ఆ టైంలోనే మరి వాళ్ళు బయటికి వచ్చి అక్కడ ప్రతిఘటన అనేది అక్కడ మొదలుపెట్టి మరి ఈరోజు 100 సంవత్సరాల పైన అయిన తర్వాత ఈరోజు మనము అంటే స్త్రీలందరూ కూడా ఒక అభివృద్ధి చెందడం జరిగింది. ఆ త్యాగం వెనక ఎంతోమంది త్యాగం చేసిన తర్వాత ఈరోజు మరి మేము ఇంతమంది ఇఫ్ నాట్ 100% అట్లీస్ట్ 70% మేము అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందాము అని చూపించగలుగుతున్నాము. ఇక ముందు కూడా ఇంకా ఎటువంటి త్యాగాలు లేకుండా మరి ఇంకా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రకారంగా నేను అంటే అకార్డింగ్ టు మీ విమెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్ బికాజ్ men are physically strong but women are psychologically strong. When a person is psychologically strong they can achieve anything. అదే ఇప్పుడు మరి ఈ రోజుల్లో మనం అంతా చూస్తున్నది. ఆడపిల్లలు సైకలాజికల్గా స్ట్రాంగ్ కాబట్టే మేబీ ఆ రోజుల్లో అమ్మ వీళ్ళు మనల్ని దాటేస్తారేమో అనే ఆలోచనతోనే మీరు తక్కువ మీరు చెయ్యలేరు అనేది ఒకటి ప్రతిసారి చెప్పడం జరుగుతూ ఉండింది. దానివల్ల మనం పైకి రాలేకపోయాం. అంటే సెలబ్రేటింగ్ దిస్ ఉమెన్స్ డే ఫ్రమ్ 1 వీక్ రియల్ ఎస్టేట్ యాక్షన్స్ ప్రకారం ఒక వారం నుంచి కూడా మేము ఉమెన్స్ డేని డిఫరెంట్ ప్లేసెస్లో ఒకే రోజు మేము అన్ని చోట్లకి వెళ్ళలేం కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఇప్పటికి మోర్ దాన్ 600 ప్రోగ్రామ్స్ చేశాము. ఇంకా కూడా ఇంకో 2 days వరకు వీఆర్ ప్లానింగ్ టు సెలబ్రేట్ దిస్ ఉమెన్స్ డే. ఎందుకు అంటే ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత మాట్లాడినా మహిళల దినోత్సవం గురించి చాలా తక్కువ మాట్లాడుతూనే ఉంటాము. అండ్ ఇందాక బాలకృష్ణ చెప్పినట్టు ఈ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి మేడం గారి గైడెన్స్లో ఈసారి ఇన్నోవేటివ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. రెగ్యులర్గా కాకుండా కుకింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము, అంత్యాక్షరి కండక్ట్ చేశాము. ఈ డిఫరెంట్ జోన్స్ ఎందుకు అంటే ప్రతి మహిళ ఇల్లు హ్యాండిల్ చేస్తుంది కదా, అది ఎంత బాగా చేస్తుందో కోర్టు అందరికీ తెలియాలని చూపించాము. కానీ మీరు దెర్ ఇస్ నథింగ్ టు కీప్ కాన్ఫిడెన్షియల్. వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ కష్టాలు అండ్ వాళ్ళకి ఉమెన్ మీద ఉన్న ఒపీనియన్ సమాజంలో ఇంకే మార్పు కోరుకుంటున్నారో తెలుసుకున్నప్పుడు ఇంకా మనం మారాల్సింది చాలా ఉంది అని తెలుసుకోవాలి. వాళ్ళ ఆశలు ఆకాశంలో ఉన్నాయి. ఇంకా మీరు ఓన్లీ కింద నుంచి ఒక 2 మెట్లే మమ్మల్ని ఎక్కడిచ్చారు. మేము అందుకోవాల్సింది ఎక్కాల్సింది చాలా ఉంది అని తెలుసుకున్నాము. సో మీరు అందరూ కూడా ఇంకా ముందు ఇదే తోడ్పాటు ఏర్పాటు చేసి కొన్ని ఫ్యామిలీలో ఫాదర్స్లా కాకుండా అన్ని ఫ్యామిలీస్లో కూడా ఆ తోడ్పాటుని అందిస్తే ఇంకా ఎదుగుతాము. 80% మీరే అన్నారు. మొన్నటిదాకా 100% మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేసాము. ఆ చేంజ్ కూడా మీరు రెడీ అవ్వాలి. మా శక్తిని అంచివేయకూడదు. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళని రానివ్వాలి. అలాగే రేపు పొద్దున కుదిరితే మీ ఇంట్లో గృహహింస కాదు, గృహంలో ఇబ్బంది లేకుండా మాకు సహకరిస్తే ఇంకా సంతోషిస్తాము. సో అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాము.